హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్లుగా ఎన్నో కష్టాలు పడి, ఎంతో మందితో అవమానాలు పడి, ఎంతో మంది చేత కూడా నీచంగా తిట్లు తినుకుంటూ కూడా ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయికొచ్చారు. ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు ఇటు సొంతంగా తన డబ్బులు ఖర్చు పెట్టి చేయడం గానీ, ఇటు ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు. మెయిన్‌గా గతంలో కూడా చేశారు కాబట్టే ఈరోజు అంత ఫాలోయింగ్ అయితే ఉంది. అయితే ఆయనకి ఎక్కడికెళ్ళినా గానీ ఒక దరిద్రం అనేది తప్పుకున్నట్లేదు. ఎందుకు అనంటే ఆయనకున్న మంచితనమే గానీ, నిజాయితీ కానీ ఎలా ఉందనంటే ఎంతసేపు కూడా ప్రతి పనికిమాలిన వాడి చేత కూడా మాట అనిపించుకోవాల్సొస్తుంది. ఇప్పుడు దానికి ఉదాహరణ కింద చూసుకుంటే 'ప్రశ్న' అనే ఒక యూట్యూబర్ ప్రత్యేకించి కూడా యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. యూట్యూబ్ ఛానెల్ పెట్టి పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ ఏ ఇష్యూ గురించి మాట్లాడినా గానీ, ఎక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడినా గానీ, పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఏ విషయం గురించి మాట్లాడినా కానీ, ప్రతీదీ కూడా తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఎవరు అనంటే ఈ 'ప్రశ్న' అనే ఒక యూట్యూబర్. యాక్చువల్లీ తన పేరు జోషప్ అనేటట్టు మెయిన్‌గా రావణ్ అని పిలుస్తున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్‌గా ఈ 'ప్రశ్న' అనే యూట్యూబర్ అయితే తన ఛానెల్‌లో పవన్ కళ్యాణ్ గారి మూడో భార్య అయిన అన్నా లెజ్నివా గురించి ఒక వీడియో పెడతాను. తన గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా బండారం బయట పెడతానని చెప్పి ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. అయితే ఆ పోస్ట్ పెట్టిన తర్వాత ఆ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులే గాని, జనసేన కార్యకర్తలే గాని, న్యూట్రల్లే గాని ఎవరైనా కానీ సంబంధం లేని వ్యక్తుల గురించి అసలు నువ్వెవరు? తన గురించి పోస్ట్ పెట్టడానికి, ఆవిడ గురించి పోస్ట్ పెట్టడానికి నీకేం రైట్స్ ఉన్నట్టు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా కొంత ప్రెషర్ పెరగడం జరిగింది. ఎందుకనంటే జన సైనికులు పవన్ కళ్యాణ్ ఏమన్నా కానీ, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించే గానీ, పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసినట్లయితే ఖచ్చితంగా సహించరు. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. పనం తిను పవన్ కళ్యాణ్ భార్య గురించి పోస్ట్ పెడతానని చెప్పి తన యూట్యూబ్ ఛానెల్‌లో ఏదైతే పెట్టాడో అప్పటి నుంచి కూడా ఈ రచ్చ అయితే మొదలైంది. అయితే రీసెంట్‌గా తాజాగా చూసుకుంటే నిన్న సాయంత్రం ప్రత్యేకించి కూడా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక గంట సేపు దాదాపుగా ఒక లైవ్ వీడియో పెట్టి పవన్ కళ్యాణ్‌ని "అరే పవన్ కళ్యాణ్ చూడు ఈ వీడియో నీ కోసమే, నీ గురించే, నీ పిల్లల గురించే, నీ భార్య గురించే" అనేటట్టు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. అందులో కూడా జన సైనికులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా భార్యని ఫోటోలు, వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. నా పిల్లల్ని చంపేస్తానంటున్నారు, రేప్ చేస్తున్నారు అనేటట్టు కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇతను చెప్పిన మాటల్లో మరి ఎక్కడా గాని సోషల్ మీడియాలో జన సైనికులు ఇలా ఈ 'ప్రశ్న' అనే యూట్యూబర్‌కి సంబంధించిన వీడియోలే గాని, ఫోటోలే గాని ఎక్కడ వైరల్ చేస్తున్నట్టు లేదు. కామెంట్స్‌లో మామూలుగా తన్ని తిట్టుండొచ్చు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ అభిమాని ఎవరైనా కానీ, లేదనంటే జగన్ అభిమాని అయినా, ఎవరి అభిమాని అయినా కానీ, తనకి నచ్చిన నాయకుడి గురించి మాట్లాడినప్పుడు వ్యతిరేకించడం కామనే. కానీ మరీ ఇంత దిగజారిపోయినట్టు మాట్లాడారు, సోషల్ మీడియా అంతా స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఈ 'ప్రశ్న' అనే యూట్యూబర్ ఏం మాట్లాడుతున్నాడంటే, క్లియర్ కట్‌గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఊసరవెల్లిలా రాజకీయం చేస్తున్నాడని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. పైగా తను ఏం చెప్తున్నాడనంటే, తన యూట్యూబ్ ఛానెల్‌లో ఎన్ని వీడియోలు ఉన్నాయో అన్ని వీడియోలు అందరితో సమానంగా చేస్తున్నాను. నేను న్యూట్రల్లు, నేను నాస్తికుడిని, నాకు ఏ కులంతోనూ, నాకు ఏ మతంతోనూ, నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని చెప్తున్నాడు. కానీ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నవే 370 పైన వీడియోలున్నాయి. ఈ 370 వీడియోల్లో కీలకంగా చూసుకుంటే దగ్గరగా 150-200 వీడియోల వరకు కూడా పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి ఉన్నాయి. మిగతావి పవన్ కళ్యాణ్‌ని సపోర్ట్ చేసిన న్యూస్ ఛానెల్సే గాని, లేదంటే తనకి సపోర్ట్ చేసిన వ్యక్తులే గాని, మెయిన్‌గా పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం గురించి ఏదైతే మాట్లాడుతున్నాడో వాటి గురించే గాని, లేదంటే రాధా మనోహర్ దాస్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి గాని, ఇలా హిందుత్వాన్ని గురించి మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిని గురించి టార్గెట్ చేస్తూ వీడియోలు పెట్టడం జరుగుతుంది. అంటే 375 వీడియోల్లో ఆల్మోస్ట్ అన్ని వీడియోలు పవన్ కళ్యాణ్‌కి నెగెటివ్‌గా, హిందూ ధర్మానికి నెగెటివ్‌గా ఉన్నాయి. కానీ తనేం చెప్తున్నాడనంటే నేను న్యూట్రల్లు, నేను నాస్తికుడిని, నాకు ఏ పార్టీతోనూ, ఏ కులంతోనూ, ఏ మతంతోనూ సంబంధం లేదని చెప్పినప్పుడు మరి అందరి గురించి వీడియోలు పెట్టాలి కదా! జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు కూడా అన్ని దారుణాలు చేసినప్పుడు, అంత అరాచకమైన పాలన చేసినప్పుడు ఈ 'ప్రశ్న' అనే యూట్యూబర్ ఎక్కడికెళ్ళిపోయాడు? మరి అప్పుడు నోరేమైంది? అప్పుడు నోరెత్తితే వైఎస్ఆర్‌సీపీ నాయకులందరూ కూడా నోరు నొక్కేత్తారనా? లేకపోతే శాల్తీ గల్లంతు చేస్తారనా? మళ్ళీ పైగా ఈ గంట సేపు పెట్టిన లైవ్‌లో ఏం చెప్తున్నాడంటే, జగన్మోహన్ రెడ్డిని కూడా నేను విమర్శించానని చెప్తున్నారు. మరి విమర్శించినప్పుడు ఆధారాలేవి? తన యూట్యూబ్ ఛానెల్‌లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఖచ్చితంగా కనీసం ఒక 20, 30 వీడియోలు కూడా లేవు. మెయిన్‌గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ గాని, తనని రోస్ట్ చేస్తున్నాడు గాని. అదే పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ, పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగతంగా విమర్శించడం గాని, రోస్ట్ చేయడం గాని, ఇలా దాదాపుగా 150-200 వీడియోల వరకు కూడా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నట్టున్నాయి.
అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయడం. గతంలో ఈ ప్రశ్న అనే యూట్యూబరు జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శించానన్నాడు. కానీ గతంలో ఈ వ్యక్తి ఎవరో కూడా తెలీదు. ఈ 3, 4 నెలల నుంచే కూడా బాగా పాపులర్ అవ్వడం జరిగింది. మెయిన్‌గా ప్రతి ఒక్కరు కూడా చెప్పేదేంటంటే తిను ఒక పేటీఎం కార్యకర్త. కొత్తగా పేటీఎం డబ్బులు పడుతున్నాయి. మెయిన్‌గా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ వీడియోలు పెడుతున్నాడని చెప్తున్నారు. గతంలో ఇదే విధంగా పోసాని మాట్లాడడం జరిగింది. బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడడం జరిగింది. శ్రీరెడ్డి మాట్లాడడం జరిగింది. కత్తి మహేష్ మాట్లాడడం జరిగింది. వర్రా రవీందర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇలా చాలామంది వ్యక్తులు మాట్లాడారు. ఈరోజు వాళ్ళ గతి ఏంటనేది చూసిన తర్వాత అర్థం చేసుకోవాలి. ఈరోజు గతంలో వాళ్ళు డబ్బులిచ్చారు, మాకు స్క్రిప్ట్ ఇచ్చారు, మేము అందుకే మాట్లాడామని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు. కానీ అవన్నీ చూసి కూడా ఈ ప్రశ్న అనే యూట్యూబర్ బుద్ధి లేకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడంటే అసలు ఎంత నీచానికి దిగజారిపోతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడికి వెళ్ళినా కానీ తన మంచితనమే తనకు ఒక దరిద్రంలా తగలన్నట్టు మనకి చాలా క్లియర్ కట్‌గా తెలుస్తుంది. అంత మంచితనం పనికిరాదు అని చెప్పి ఎంతోమంది చెప్తా ఉంటారు. ఎంతోమంది తన పార్టీ పెట్టుకొని ఉన్నాడు కాబట్టి విమర్శిస్తున్నారని చెప్పి ఊరుకున్నారు. కానీ ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం అయ్యాడు. 5 శాఖలకు మంత్రి అయ్యాడు. పిఠాపురానికి ఎమ్మెల్యే. ఒక బలమైన పార్టీకి అధ్యక్షుడి కింద ఉన్నాడు. తనంటే పడి చచ్చిపోయే కొంతమంది కోట్లాది మంది అభిమానులకి ఒక గొప్ప నాయకుడి కింద, ఒక గొప్ప హీరో కింద ఉన్నాడు. కానీ ఈ స్థాయికి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్‌ని అనరాని మాటలు అంటున్నారంటే అసలు పవన్ కళ్యాణ్ మంచితనమే తనకి ఇవన్నీ కూడా ఇబ్బందులు తీసుకొస్తుందని చెప్పి చాలా బలంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా కానీ పేటీఎం కార్యకర్తలు అయితే రోజు రోజుకి కూడా ఎక్కువైపోతున్నారు. ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న పేటీఎం కార్యకర్త, పేటీఎం బ్యాచ్ కొత్త ప్రతినిధి ఎవరైనా ఉన్నారు అనంటే ఈ ప్రశ్న అనే యూట్యూబర్. మెయిన్‌గా తన పేరు రావణ్ అని చెప్పి బయటకు ఒకటి చెప్తున్నారు. అసలు పేరు జోసెఫ్ అని చెప్తారు. తనే చెప్తున్నాడు. కానీ తను పెట్టే వీడియోలన్నీ కూడా పవన్ కళ్యాణ్‌కి సంబంధించి పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్‌ని మిస్‌లీడింగ్ చేస్తున్నట్టే ఉన్నాయి వీడియోస్ అన్నీ. మెయిన్‌గా ముస్లిమ్స్ గురించి లేవు, క్రిస్టియానిటీ గురించి లేవు, జగన్మోహన్ రెడ్డి గురించి లేవు. కేవలం కూటమి పార్టీ, అందులోనూ పవన్ కళ్యాణ్, అందులోనూ మెయిన్‌గా హిందుత్వం. ఈటిని టార్గెట్ చేసుకుంటూ వీడియోలు పెట్టడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కానీ మీడియా ముసుగులో ఇటువంటి చీడ పురుగులు అనేవి రోజు రోజుకి కూడా ఎక్కువైపోతున్నాయి. వీటన్నిటిని కూడా పెంచి పోషించేది వైఎస్ఆర్‌సీపీ పార్టీ గాని, సాక్షి ఛానల్. మెయిన్‌గా సకల శాఖ మంత్రి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్‌లోనే ఇటువంటి దారుణాలన్నీ కూడా జరుగుతున్నాయి. దానికి నిజానిజాలు బయటపెట్టింది ఇప్పుడు ఆల్రెడీ పోసాని గారు. వాళ్ళు చెప్తేనే చేశానని చెప్పి పోలీసుల ముఖంగా ఒప్పుకోవడం జరిగింది. అయినా కూడా బుద్ధి రాకుండా ఇలాంటి వీడియోలు పెట్టడం, మెయిన్‌గా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఇంకా ఏమనాలో కూడా అర్థం కావడం లేదు.